మత్స్యచారి కానీ పోచారం సిగ్గు లజ్జలేదు వీళ్ళిద్దరికి. ఏ ఒక్కరోజు కూడా వీళ్ళు ఇచ్చిన పిటిషన్కు కనీసం రిసీవ్ చేసుకున్నా ఏ ఒక్కరోజు ఒక నోటీస్ ఇష్యూ చేయలే. 5 సంవత్సరాలు దాటేసిండు. 4.5 సంవత్సరాలు ఎవరు మత్స్యచారి, 5 సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డి, 5 years. ఈరోజు సిగ్గులేక అదే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా ఒక దళిత నాయకుడిని అన్యాయం చేసి గొంతుక కోసి చట్టం తెలిసిండి అటువంటి వాడు ఇవాళ వచ్చి నేను ఏదైతుందో రైతుల కోసం చేరినా నాకేం ఆశ లేదంటున్నావు. సిగ్గు లేదా? రాజీనామా చేయి. వేరే ఎమ్మెల్యేలేదు కాదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా 5 ఏళ్ళు మిస్యూజ్ చేసిండు, చెబ్రాస్ పని చేసిండు, బూట్ పాలిష్ చేసిండు. అటువంటి వాడు ఇలా వచ్చి నీతులు వల్లిస్తూ ఉంటే వేరే ఎమ్మెల్యేలేదు పక్కకు పెట్టండి. దట్ ఈజ్ అదర్ థింగ్స్. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా విలువలు ఉంటే చావుకు వచ్చినావు, దగ్గరికి వచ్చినావు, రాజీనామా చేయి. బై ఎలక్షన్ కొట్టాడు, దమ్ము కాలేజీ ఉంటా కొట్టాడు. నీవు ఇలా రైతుల కోసం వచ్చినావా? నీ కొడుకు కోసం వచ్చినావు. అవసరమైతే మధ్యలో ఏదైతుందో ఈ 5 ఏళ్ళు ఉంటా ఉండని డాక్టర్లు ఏమైనా చెప్తుండేమో, రోగాలను ఏమో, చచ్చిపోతే బై ఎలక్షన్ వస్తే నాకు కొడుకన్న టికెట్ వస్తుంది, గెలిపించుకుంటారు అనుకుంటుండేమో. కోట్లు దోచుకున్న అక్కడ ఏదైతుందో ఇసుక దండాల. అటువంటి వాడు ఈరోజు ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత శ్రీనివాసరెడ్డి గారిది. అటువంటిది ఏదైతుందో ఏమీ లేకుండా ఎప్పుడు ఆయారాం గయారాం అంటారు. అది నాయన కమ్యూనిస్ట్ వాళ్ళు విడిపోయినరా ఎప్పటి వరకు? ప్రధానమంత్రులు చేంజ్ అయినరు. జార్జ్ ఫెర్నాండెస్ మొరార్జీ క్యాబినెట్లో ఉన్నాడు, మొరార్జీ గారి క్యాబినెట్లో. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు చరణ్ సింగ్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు కలిపి పార్లమెంట్లో 79లో. 1 hour 45 minutes జార్జ్ ఫెర్నాండెస్ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అతను ఒక మొరార్జీ గారిని సపోర్ట్ చేస్తూ యాజ్ ఏ కేంద్ర మంత్రిగా మొరార్జీ గారికి సపోర్ట్ చేశాడు. తెల్లారి చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిందండి. నెక్స్ట్ డే ఆ క్యాబినెట్లో అయిండు, మంత్రి అయిందండి. అప్పుడు చట్టం లేదు. ఎవరు ఏ పార్టీలైనా మారచ్చు, పార్టీని చీల్చచ్చు. 1, 2, 1/3, 2/3 ఒక్కలా మొత్తమా? ఇది కౌంటే కాదు. భజన్ లాల్ నువ్వు హర్యానా ఏదైతే చెప్పినవో, గయారాం అనేది 67, 77లో భజన్ లాల్ గారు మొత్తం ప్రభుత్వాన్ని, జనతా ప్రభుత్వాన్ని కాంగ్రెస్లో విలీనం చేసాడు. అంటే జనతా శాసనసభ్యులు, ఎంటైర్ శాసనసభ్యులు ఒక 4-5 మిగిలినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్గా ప్రభుత్వంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు. ఏది డిజాల్వ్ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నుకొని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీగా ఎన్నుకోబడి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు. 82లో ఎన్నికైతే మళ్ళా నెక్ టు నెక్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒకటే ఎమ్మెల్యే బనియా, అతను వైశ్యుడు, ఆయన ఎంబడి ఒక ఎమ్మెల్యే లేడు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంత బలవంతుడిగా తయారయ్యాడు. తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. అటువంటిది ఈరోజు కేటీఆర్ ఏదైతుందో, యాక్చువల్గా నేను మెడికల్ టెస్ట్ మీకు 15 రోజుల నుంచి పెట్టున్నాను తెలుసు. కానీ ఇది ఎవ్వరు కాంగ్రెస్ నాయకులు కానీ 14 నుంచి 18 ఏం జరిగింది, 2001లో ఏం జరిగింది, 2007 ఏదైతుందో వాళ్ళు ఎప్పుడు పార్టీలో చేరలేదని ఏ ఒక్క నాయకుడు, గాంధీ భవన్ నుంచి స్పోక్స్మెన్స్ కానీ, లేకపోతే పొంగులేట్ కానీ, లేకపోతే సిఎల్పి లీడర్ కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద టెక్నికల్గా ఈ ప్రాబ్లం వస్తుంది, మనకు చేర్పించుకుంటే మనం డిస్క్వాలిఫై చేయవలసి వస్తుంది, చేయకపోతే స్పీకర్కు అప్రతిష్ట వస్తుందని, రెస్పెక్ట్ ఆఫ్ చైర్కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని ఆయన చేసుకోలే రాజశేఖర రెడ్డి గారు. నీ లెక్క తెలివి లెక్క కాదు, బుద్ధి లేదు నీకు. ఈరోజు ఏదైతుందో మేము రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుండట రాహుల్ గాంధీ. నీవయ్యా చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది కావచ్చు, కానీ దీనికి కారకులు ఎవరు? ఈరోజు పార్టీ మారడానికి నువ్వు మళ్ళీ ప్రభుత్వం వస్తుందని మళ్ళీ ఏదైతుందో అటు బీజేపీ వాళ్ళు మాకు టచ్లు ఉన్నారు అన్నాకనే కదా ఇదంతా జరిగింది. 64 ఉంది. బై ఎలక్షన్లో ఒకటి వచ్చింది అనుకోండి, తర్వాత వచ్చింది మొదల కంటే 5 కదా, 64 + 65, 65 పోతే 39, 8, 47. 88 నమ్మకం లేదు కదా, మీతోటే ఉన్నారు కదా 10 ఏళ్ళు. తో ఒక 7-8 మంది గిట్ట క్రాస్ అయితే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ వాళ్ళు రిజిగ్నేషన్ పెట్టినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒక 10 మందితోటి రాజీనామా పెట్టించినా, 10 మంది అవుట్ ఆఫ్ గయాప్ చేసినా, నువ్వు క్యాంపులు వేసుకున్నా కూడా
మెజార్టీ కోల్పోయిందని నువ్వు గవర్నర్ చేస్తే గవర్నర్ వీళ్ళు పరేడ్ చేయకపోయింది ఆ 10 మంది నేను రాజీనామా చేయించినావు అనుకోండి, స్పీకర్ దగ్గరే ఇచ్చేసింది అనుకోండి డైరెక్ట్గా, తో ప్రభుత్వం కూలిపోతుంది కదా. ఏది ఏమైనా నీకు నిజంగానే మీకు దమ్ము కలేజా ఉంటే 13 మందిని ఇలా ఆపుకో కానీ ఈరోజు 13 ఎమ్మెల్యేలను ఆపుకోగలిగితే నువ్వు చెప్తున్నావు. సుప్రీంకోర్టు మహారాష్ట్రన మన త్రిపురలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, 3 జడ్జి అంటుండు, 5 అంటుండు, డిఫరెంట్ అంటుండు. నేను దాన్ని ఎక్కడ చదవలేదు, బట్ సుప్రీంకోర్టు వచ్చింది 3 monthsలో స్పీకర్ డిస్పోజ్ చేయమని వచ్చింది. ఇప్పటి వరకు అటువంటి జడ్జిమెంట్ ఎక్కడ లేదు. స్పీకర్ ఎప్పటి వరకు అయితే డిస్పోజ్ చేయడో కోర్టుకు పోవడానికి వీల్లేదు, ఛాలెంజ్ చేయడానికి వీలు. స్పీకర్ అయితే డిస్క్వాలిఫై అయితే రిజెక్ట్, డిసిషన్ తీసుకునిగానే కోర్టుకు పోవచ్చు సభ్యుడు, అంటే ఆ పార్టీ అదర్ పార్టీ. ఇది చేయలేదు కనుక జ్యుడిషియరీ పవర్స్ స్పీకర్కు ఉంటాయి.